ఇప్పుడే కొద్దిగా ఇట్లా లేసాను, ఒంట్లో బాగాలేదు. సో అవి అయితే చికెన్ తీసుకొచ్చాడు. సో కుక్కర్ బిర్యానీ వండుతాడంట. సో కుక్కర్ బిర్యానీ కోసం ఇంతగానమా మసాలా, చాలా ఎక్కువ ఉంది మసాలా. ఇంత ఎక్కువ మసాలా వేస్తాడా, టూ మచ్ కదా. కడగలే కదా, అడిగా. ఓకే సార్. ఎవరైనా పుదీనా ఒలిస్తారు, కట్ చేయరు. ఇది ఘీ, నెయ్యి. అండ్ ఆయిల్. గొంతు నొప్పి, పబ్కి వెళ్ళొచ్చా, గొంతు నొప్పి. రేపు మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్లో మూవీ చూసి రివ్యూ చెప్పాలి, ఒకటి గేమ్ ఆన్ మూవీ. నేను ఇంకా సత్య, బాలు అని అన్నారు, మరి ఏమవుతుందో చూడాలి. చాలా ఎక్కువ వేసావు మసాలా. చికెన్ ఉంది, రైస్లో కలవాలి. గ్రిజర్డ్ దానికి టూ పిక్స్ మళ్ళీ గోవా నుంచి వచ్చిన తర్వాత వెనస్డే సండే శివాజ్ వెయిట్ చేస్తుంది పాపం, అది ఒక్కటి ఉంది. కొనలే కదా, కొనకుండా ఇంట్లోనే తాగుతాను కొంచెం. రోజు ఎందుకు తాగుతున్నావు అంటే నువ్వేమంటున్నావు, నువ్వు లేవని తాగుతున్నావు, నువ్వు ఉన్నప్పుడు తాగట్లేదు కదా అంటే నీ డే అప్పుడు నువ్వు సరే ఈరోజు నువ్వు వీడియో తీసుకున్నావు, వీడియో తీసుకో కానీ ఏం కానీ నాకు అవసరం లేదు. కానీ నువ్వు తాగాల్సిన అవసరం లేదు. నీది కానీ నువ్వు ఎందుకు తాగుతావు? ఆ తాగుడు మానిపించడం కోసం నేను రైల్వే ట్రాక్ ఎక్కి నా జీవితం చేసుకున్నా. మంట తగ్గిస్తు మరి, చిన్న స్టవ్ మీద పెట్టుకో. బుధవారం ఆదివారం కదా నీది, మరి ఈరోజు నువ్వు ఎందుకు తాగుతావు? ఇప్పుడు మళ్ళీ గోవా టికెట్లు బుక్ చేసినావు, గోవాకి వెళ్ళినప్పుడు మళ్ళీ తాగుతావు. ఒకరోజు 2 రోజులు అవసరం లేదు. నేనేమంటున్నానంటే నీకేం అవసరం,
ఏం అవసరం? నేను కానప్పుడు నువ్వు ఎందుకు తాగుతావు అంటున్నాను. కామోష్. అరే ఏదో మర్చిపోయినా నేను నీ మాట జరుగు. ఎంత ఈజీగా తాగుతున్నావు అంత ఈజీగా మానమంటే మానతావా నువ్వు? చావు బతుకుల దాకా వెళ్ళాలి. నేను చచ్చిపోయినాక నేను అరవద్దంటే నేను అరుస్తా. నా బాధ అది. సరే మెల్లగా చెప్పు. మెల్లగా చెప్పను నేను మెల్లగా చెప్పను నేను అలాగే మాట్లాడతాను. సరే ఆ చికెన్ ఫ్రెష్ కాదు, అంత పెద్ద ముక్కలు ఎందుకు నేనే కొట్టించా, దాంట్లో పెద్దగా ఉంటేనే వస్తుంది. ఆ రేపంతా బిర్యానీ అంతా అక్కడే ఉంటుంది, తినేవాడు లేదు ఏమీ లేదు, ఒక్క ముద్ద తింటాం అంతే. నువ్వు వెళ్తున్నావు కదా, నేను తింటా. ఓకే, రేపు కూడా నా ఫుడ్ ఇదే అనకు. నోరుతో వండే ముందే తినరు, అక్కడే ఉంటుంది. బికాస్ చాలా సార్లు ఇలానే జరిగింది చాలా సార్లు, కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను చెప్తున్నా. ఐ లవ్ యూ. ఇంకా ఏం లేదు, ఈ చికెన్ మగ్గిన తర్వాత దీంట్లో రైస్ కడిగేసి